ఇప్పుడు మనమైతే ఎడుకోతున్నాము తెలుసుగా. ఇది అరుణాచలం మాడిపోయినాక సార్ ఏంటి సార్ అది? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? జనగణమన నేనైతే ఎవరిగా ఇప్పుడు నాకు నీ మీద నమ్మకం లేదురా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. వీడు మనిషి పశువా? మనుషులు రెండు రకాలు, ఆడ మొగ. వీడు మురుడైతా. The Bluetooth device is connected successfully. ఎందుకంటే తప్ప రపలు చూస్తా ఈడంత లైట్ కాల్ 14 కిలోమీటర్ నడుచుకుంటా పోతే గంటతో ఏదో అనుకునే ఏదో అయిపోయింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. హే హలో గాయ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 26. హే గాయ్స్, చలో మనమైతే ఇప్పుడు అరుణాచలం పోతున్నాం. మీకు చెప్పినా కదా వీడియోలో అరుణాచలం పోతున్నాం అని. ఇక మేమైతే మొత్తం 7 మంది అయితే పోయినాం భయ, దోస్తులం కలిసి. భయ మీకైతే ట్రైన్లు కాచిగూడ నుంచి సికింద్రాబాద్ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి. మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి జనరల్ లా 260 నుంచి 300 దాకా అయితే ఉంటాయి. మేము కాచిగూడ నుంచి అయితే ట్రైన్ ఎక్కినాం. మాకు ఒక్క పర్సన్ కి అయితే 300 పడ్డది జనరల్ లా డైరెక్ట్ అరుణాచలం కి. ఇక మేమైతే ఒక డీజే బాక్స్ అయితే తీసుకుపోయినాం. చూడురి గైస్, మా దోస్తులు ఎంత ఎమోషనల్ గా సాంగ్స్ అయితే వాడుతుర్రు. గైస్ మీరు బి మీ దోస్తులతో పోదాం అనుకుంటుర్రు అనుకో, ఒక్కొక్కరు అయితే 4000 పెట్టుకోర్రి. ఈజీగా మీరైతే అరుణాచలం, పాండిచేరి ఇంకా తిరుపతి ఈజీగా కవర్ చేయొచ్చు. చలో భయ, నైట్ అయితే మేము అందరం డాన్స్ చేసి ఇక వండుకున్నాం. ఇక మార్నింగ్ అయితే లేచినాం. ఇక నేను ఒక్కనే ఎడుకొచ్చినా అనుకుంటుర్రా. ఇక డోర్ కాడ అయితే కూర్చున్నా జరసేపు. చలో భయ, వ్యూ చూడురి ఎంత మంచిగా కనబడుతుందో కాలి పొద్దుగాల. ఇక మేమైతే అరుణాచలంకి ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. ఇక దగ్గరలో అయితే వచ్చేసినాం. చలో గాయస్, మేమైతే ఫైనల్ గా స్టేషన్ లో అయితే దిగిపోయినాం. మాకైతే 15 అవర్స్ జర్నీ అయితే పట్టింది ట్రైన్ లా. ఇక ఏం చేస్తాం, ఇక పోవాలిగా తప్పదు. మనమైతే ఇప్పుడు వచ్చేసినాం మేడకి అరుణాచలం తిరుమల. రూపీ బాయ్ మన స్టేషన్ అయితే వచ్చా అందరికి బాయ్. సారీ ఐఫోన్ లో బ్యాక్ కెమెరా రాదు, ఏమనుకోకూరి. మంచిగా ఉన్నామా మేము, మస్తు ఉంటాం కదా, ఏమనుకోకూరి గాయస్. నైట్ అంతా నిద్రలేదు. మనోడైతే చాలా కష్టపడ్డాడు నా కోసం. అయితే రూమ్ మనోడైతే తీసుకుంటుండు అందరికి. మన చేతిలోనే ఉంది. ఏమున్నా సరే తెలుసు కదా, లవ్లీ లిటిల్ అంటారు బాబు. ఇప్పుడు చిన్న ఏమో ఎపిసోడ్ అంట. ఇప్పుడు రూమ్ ఎంత ఉంటుందో అది చెప్తాం, మొత్తం చెప్తాం. ప్లస్ మీకు స్టేషన్ కాడ నుంచి గుడికి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటోలా. మీరైతే బై వాక్ రండి, దగ్గరనే ఉంటది గుడి. మస్తు అంటే మస్తు దగ్గరలో ఉంటది. చూడూరు భయ, ఇదే మన అరుణాచలం టెంపుల్ అన్నమాట. అక్కడ పోవాలి దర్శనంకి. మీకు నైట్ అయితే చూపిస్తా నేను. ఒకసారి రండి భయ మీ ఫ్రెండ్స్ తోని. ఎంత మంచిగా ఉంటది అంటే అంత మంచి ఫీల్ ఉంటది ఈడ. కానీ మీకు తిండికి అయితే మస్తు అంటే మస్తు ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఎక్కువ పైసలు అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అన్ని మాట్లాడతారు. అదైతే అర్థం కాదు, దాంతోనే ఒక తలకాయ నొప్పి. భయ ఇది వచ్చేసి మన ఫైనల్ లుక్ గుడిదన్నమాట. చూడుర్రి ఎంత మంచి కనబడుతుందో. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది. పరమేశ్వర గైస్, మేము లాస్ట్ సార్ అయితే ఏడైతే రూమ్ తీసుకున్నామో ఆడికే పోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే తక్కువ చేస్తారేమో అని. రూమ్ లో అయితే మంచిగా ఉండే భయ. మేము ఫైనలీ రూమ్ అయితే తీసుకున్నాం. మేము 7 మెంబర్స్ ఉన్నాం కదా. ఇక 1300 అయితే మాట్లాడినాం. చల్లగా మేము రూమ్ లోకి అయితే వచ్చేసినాం. ఇక మా దోస్తులు అయితే మస్తు మజాక్ అయితే ఆడుతుర్రు. ఎవరిని వండుకొని ఇస్తలేరు, వండుకునోనికి ఎలివేటికి గెలుకుతుర్రు. పాపం మీరు ఒకటేసారి అక్కడిక్కడ చూసి షాక్ అయితే అయిపోయిండు. ఎవరు గెలికిర్రా అని చూస్తుండు. ఇక్కడ ఎందుకు చూసిండో అర్థం కాలేదండి. ఒకటేసారి షాక్ అయితే అయిపోయింది. ఇలా గాయస్ మా దోస్తులు అయితే మాట్లాడుకుంటారు. ఇక మనం పోయినసారి వచ్చినాం కదా, ఇక మళ్ళీ ఎందుకు పోవడని ఇక డీజే తెచ్చినామని ఇక పాటలు పెట్టుకొని ఒక్కొక్కరు అయితే ఏం ఎంజాయ్ చేస్తారు భయ, అసలు వేరే లెవెల్. ఇక ఆకలి అవుతుందని మేమైతే సీదా షాప్ పోయి గోబీ రైస్ తెచ్చుకొని అయితే తిన్నాం. ఇక మా దోస్తులు అయితే రెడీ అయిపోయారు అందరూ భయ. ఇక లాస్ట్ కి మాకైతే పోబుద్ది కాలేదు. ఇక వీళ్ళైతే వెళ్ళిపోయారు. లాస్ట్ కి మేము డిసైడ్ చేసుకొని ఇక మేము బి రెడీ అయితే అయిపోయినాం. బాయ్, మేమైతే రెడీ అయిపోయినాం. ఇక ఎడుకొస్తున్నాం అంటే సీదా గుడికి అయితే పోతున్నాం. గుడికాడికైతే కలుస్తాం. చూస్తూనే ఉండరు, నలుగురిని పంపించేసినాం. ముగ్గురం పోతున్నాం. ఎందుకంటే మాకు నడవని ఇంకా చాలా కాదు. అన్న పాపానికి ఇంట్లో ఇచ్చేదికి సంపోసుకొని చేస్తారా? మారా
చలో గాయస్ మేమైతే గుడి కాడికి వచ్చేసినాం. నైట్ వ్యూ చూడుర్రి ఎంత మంచిగా కొడుతుందో లైట్లతోని, అసలు వేరే లెవెల్ ఫీల్ బై. ఇప్పుడు చూడుర్రి లైట్లతోని మన గుడి ఎట్లయితే మెరిసిపోతుందో, మస్తు అంటే మస్తు ఉంటది. మీరు గిరి ప్రదక్షిణ చేసే పూట చేయర్రి, నైట్ 10 కి అట్లా వెళ్ళుర్రి, లేకపోతే మీకు నైట్ పూట వండుకొని మార్నింగ్ అయితే 3 కి అయితే ఓర్రి, ఇంకా మంచిగా ఉంటది. మీరు దబ్బున అంటే దబ్బున దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 14 కిలోమీటర్స్ ఒక 3-4 అవర్స్ అయితే పడుతుంది. మొత్తం కొండ చుట్టూ అయితే తిరిగి రావాలి. ఇక మనం అయితే లేట్ అయిపోతుందని ఇక మేమైతే నైటే వెళ్ళిపోయినాం. గైస్ మనకైతే 8 లింగాలు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ చూపిస్తాం మీకు. ఇప్పుడు మేమైతే గుడికా నుంచి గిరి ప్రదక్షిణకు అయితే స్టార్ట్ అయిపోయినాం. చలో గైస్ మనం అయితే స్టార్ట్ అయిపోయి గైస్ ఈ నుంచే మన ఫస్ట్ లింగం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ నుంచి మనం మొక్కుకొని స్టార్ట్ అయితే అయిపోవాలి. చూడురు గాయస్ ఎంతగానో పబ్లిక్ ఉందో. నైట్ పూటనే మస్తు మంది అయితే బయటికి వెళ్తే వెళ్తారనమాట. ఇక మనమైతే గణేష్ ఫస్ట్ మొక్కొని అయితే ఇక సీదా మనమైతే మెయిన్ రోడ్ కి అయితే వచ్చేసినాం. ఈ నుంచి అయితే మనకి 14 కిలోమీటర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. గైస్ మనకైతే ఇక్కడ బోర్డు అయితే కనబడుతుంది అనమాట. ఆ బోర్డులో అయితే చూసుకోవాలి మనం ఏ రోడ్ లో తిరుగుతున్నాం అనేది. చలో భయ్యా ఇది వచ్చేసి మన సెకండ్ లింగం అనమాట. ఇక మనకైతే వీడియో తీయడానికి ఛాన్స్ లేదు గైస్. నేనైతే లింగాల పేర్లు అయితే ఇక్కడ పెడతా అనమాట. ఎందుకంటే నేనైతే సరిగా లింగాల అయితే వీడియో అయితే తీయలేను, ఇక కన్ఫ్యూజ్ అయిపోతుంది మళ్ళా. చలో భయ్యా ఇది వచ్చేసి మన తాడి లింగం అనుకుంటా. ఇక నాకైతే వీడియోలో అంత అర్థం అయితే అయితలేదు. ఇక మనకు పోయే దారిలో యానిమల్స్ అయితే కనబడతాయి అనమాట. గైస్ నేనైతే లింగాల కాడ సాంగ్స్ అయితే పెడతా చూడుర్రి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోయింది, చెప్పడానికి అయితే అయితలేదు. మళ్ళా తప్పు చెప్తే గలీజ్ ఉంటది. ఇక నేను లింగాల కాడ సాంగ్స్ అయితే పెడతా, మీరైతే అన్ని చూసుకో. మోక్ష మార్గం అన్నమాట. మనకైతే మధ్యలో ఒక 5-4 లింగాల తర్వాత అయితే కనబడుతుంది. ఇదే అనమాట. ఇగో లైన్ అయితే కనబడుతుంది కదా, ఇది ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు అయితే ఉంటది అనమాట. ఇక మేమైతే గుడిలోకి పోయినాం, కానీ గుడి అయితే బంద్ అయిపోయింది. మీకు చెప్పినా కదా 15 కిలోమీటర్స్ ఎందుకు నైట్ పూట చేయరు అంటే, నైట్ పూట వేసుకుర్రు అనుకో మీరు మార్నింగ్ దబ్బున దర్శనం చేసుకోవచ్చు, గుడి దబ్బున ఓపెన్ అవుతుంది అట్లా అని చెప్పిన. ఇలా ఇక మన అరుణాచలం వీడియో అయితే అయిపోయింది. ఇక పాండిచేరి వీడియో ఇంకా విజయవాడ వీడియో అయితే వస్తుందన్నమాట. పాండిచేరి ఇంకా విజయవాడ గుడికి అయితే పోయినా. ఇక ఆ వీడియో అయితే పెడతా రేపటి నుండి. ఇక మీరైతే సపోర్ట్ చేయరు, ఇంకా ఇట్లనే సపోర్ట్ చేసిరు అనుకో నేను ఇంకా మంచిగా చేస్తా, ఇంకా మీ ముందుకి మంచి కంటెంట్ తీసుకొని వస్తా. చూడురు గాయస్ మా దోస్తులు ఎంత అనం కాలు నొప్పితో బాధపడుతుర్రో. మీకు పోయేదారిలా మసాజ్ అయితే ఉంటది, 40 రూపీస్ 50 రూపీస్ అని ఉంటది, అది చేయించుకోర్రి. ఇక ఇవాళ వీడియో ఇంతే. అందరికి లవ్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.